విజ్ఞాన్ జూనియర్ కళాశాల ఫ్రెషర్ డే ఫంక్షన్కి అధ్యక్షత వహించిన చైర్మన్ గారు డాక్టర్ అమిరెడ్డి గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మిత్రులు, పూర్వపు జడ్పీటీసీ సభ్యులు, సర్పంచుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు పడాల వెంకటరామారెడ్డి గారికి, పెద్దలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కాకినాడ రామారావు గారికి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి గారికి, తూర్పుగోదావరి జిల్లా రైతు విభాగం కార్యదర్శి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా మండ అబ్బారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న అధ్యాపక బృందానికి, వేదిక ముందు అన్న అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కమలారెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. బాలబాలికలకి, విద్యార్థులకి నా శుభాశీస్సులు. చాలా సంతోషం. మరి అమిరెడ్డి గారు ఒక విజ్ఞాన గని. ఆయన మరి మన ప్రాంతంలో లేని సాంప్రదాయానికి తెరతీసి ఆయన డాక్టరేట్ సాధించడం, ఒక పుస్తకం రాయడం, అది ప్రచురించబడడం కూడా జరిగింది. ఈ విధమైన వ్యక్తి మీకు చైర్మన్గా ఉండడం అనేది, మిమ్మల్ని అందరికీ మార్గదర్శిగా ఉండడం అనేది మీ అందరూ చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒక విషయం మనకి ఒక వ్యక్తి లేదా ఒక ఉపాధ్యాయుడు మనకు బోధించాలి అంటే ఆ బోధించే వ్యక్తి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో నిష్ణాతుడై ఉండాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఏదైనా పుస్తకంలో ఉన్నది యాజిటీస్గా చదివి మనకు వినిపించేసే పరిస్థితుల్లో ఉంటే మనకు సంపూర్ణంగా బోధించడం అనేది జరిగిన విషయం. ఆ విధంగా కాకుండా ప్రతి విషయం పైన అవగాహన ఉండి తను బోధించే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీకు పరిపూర్ణంగా తను విద్యను అందివ్వగలిగే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తి అమిరెడ్డి గారు నేను భావిస్తా ఉన్నాను. మరి ఇక్కడ తక్కువ ఫీజుతో కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులకు విద్యను అందించడం, అదేవిధంగా మంచి ర్యాంకులు సాధించడం, ఈ విధంగా ఈ కళాశాల ముందుకెళ్తుంది. 3 సంవత్సరాలు ప్రారంభించి 3 సంవత్సరాల్లోనే ఈ ప్రాంతంలో ఒక మంచి పేరు సంపాదించుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మరి విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు మీది ఈ వయసు చాలా ప్రాముఖ్యత. అంటే మీరు 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు మధ్యలో ఇంటర్మీడియట్ అనేది చదవడం జరుగుతుంది. ఇది జీవితంలో అత్యంత కీలకమైన దశ, ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన దశ. అంటే మీరు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీకి వెళ్ళడానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్గా ఈ దశ ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు ఏ విధంగా మౌల్డ్ చేయబడతారో మీ జీవితాన్ని ఆ విధంగా మౌల్డ్ చేసుకోవటానికి ఒక విధంగా ప్రారంభ దశ అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం. ఈ దశలో అనేక రకాలైన అట్రాక్షన్స్ ఉంటాయి. అవన్నిటినీ అధిగమించి మీరు చదువు వైపు దృష్టి కేంద్రీకరించడం, అదేవిధంగా మీ వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది. మనం చెప్పుకుంటూ ఉంటాం ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు కీలకమని. కానీ మీ అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎవరి జీవితానికి వారే నిర్మాతలు. మనందరం స్వయం నిర్మాతలుగా మార్చుకోవాలి. మీకు ఒక డిగ్రీనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషనో చేసే వరకు ఉపాధ్యాయుల విద్య బోధించడం, మీరు చదవడం, పరీక్షలు రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత జీవితమే అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఆ జీవితమే పాఠాలు నేర్పించినప్పుడు ఇక్కడ ఏదైతే మీరు ఎగ్జామ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో అటువంటి పరీక్షలు, ఎన్నో పరీక్షలు జీవితంలో మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మీరు అనేక విషయాలు జీవితం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అందువల్ల జీవితమే మనకు పెద్ద గురువు. అవన్నీ కావాలి అంటే
ఒక సరైన వ్యక్తిత్వం నిర్మాణం చేసుకోవాలి. జీవితంలో వచ్చే పరీక్షలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. మరి స్వామి వివేకానంద కానీ లేకపోతే అనేక మంది గురువులు బోధించారు వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా ఉండాలని. ఉదాహరణకి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని విషయం తీసుకుంటే మీరంతా ఒక సాధారణంగా వీధి దీపాల్లో చదువుకున్న వ్యక్తి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అంటే ఏ స్థితిలో ఏ విధంగా ఎదిగారు అనేది మీ అందరూ ఈ రీసెంట్ టైమ్స్లో ఉన్న వ్యక్తిత్వం అది. అదేవిధంగా పూర్వపు వ్యక్తిత్వాలు తీసుకుంటే గాంధీ గారు కానీ ఇతర పెద్దలు అనేక మంది ఉన్నారు. వారందరూ వారి జీవితాన్ని ఏ విధంగా నిర్మాణం చేసుకున్నారు అనేది మీ అందరికీ మార్గదర్శనం కావాలి. మీ అందరూ ఏదైతే క్లాస్ రూమ్స్కి సంబంధించిన పుస్తకాలు, క్లాస్ రూమ్స్కి సంబంధించిన విషయాలే నేర్చుకోకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలు కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలపైన శ్రద్ధ వహించాల్సిన అవసరం కూడా ఉంది. అనవసర విషయాల జోలికి పోకుండా మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఏ విధమైన విషయాలు కావాలి అనేది మీరే నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అన్నిటికన్నా పెద్ద గురువు ప్రకృతి. ప్రకృతి మనకు అనేక విషయాల్ని చెప్పగానే చెబుతుంది. ప్రకృతిలో దాగున్న అనేక విషయాల పట్ల మనం అవగాహన కలిగించుకుంటే ప్రకృతే మనకు పెద్ద గురువు. ఇవన్నిటినీ మీరందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరు సరైన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు భావి భారతదేశంలో ఉన్నతమైన పౌరులుగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ ఇటువంటి పుస్తకాలు మీరు చదివితే వ్యక్తిత్వ నిర్మాణం ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయం పట్ల మీకు కూడా అవగాహన వస్తుంది. ఆ విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ఈ ఫ్రెషర్ డే ఫంక్షన్ అనేది కొత్త విద్యార్థులకి పాత విద్యార్థులు స్వాగతం పలకటం. అంటే మీలో ఉన్న సంకోచాలు, బిడియాలు పోగొట్టుకొని ఇద్దరు ఒకటిగా కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మరి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు అమ్మిరెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరూ భావి భారతదేశంలో అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని, మీ జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని మరొక్క మారు ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అని అన్నారు.